ఈ సమ్మర్ సీజన్‌లో ఒక డే అంతా పీస్‌ఫుల్‌గా మీ ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీతో కానీ టైమ్ స్పెండ్ చేయడానికి భవానీ ఐలాండ్ బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. మేమెలా స్పెండ్ చేసామో, మాకు మనీ ఎంత అయ్యాయో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో, మేమైతే 5 మెంబర్స్ కలిసి వెళ్ళాం. నేను, మా అమ్మ, మా అక్క అండ్ వాళ్ళ ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ ఫ్రెండ్‌కి స్కూటీ ఉంది. సో, వాళ్ళిద్దరు స్కూటీ మీద స్టార్ట్ అయ్యారు. ఇంకా మేము ముగ్గురం ఊబర్ అయితే బుక్ చేసుకున్నాం. ఆటోకి అరౌండ్ 145 అయితే ఛార్జ్ చేశారు. ఇంకా పార్క్ అయితే రీచ్ అయ్యాము. గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం ఎంట్రీ ఫీజు అయితే పే చేయాలి. ఈచ్ పర్సన్‌కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టికెట్స్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి పెద్ద ప్లేసే ఉంది. అండ్ పార్కింగ్‌కి వీళ్ళు ఎటువంటి ఫీ అయితే ఛార్జ్ చేయట్లేదు. ఇంకా మా స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్తే ఇంకో కౌంటర్ కనిపించింది. ఇక్కడ బోట్ టికెట్స్ అయితే కొనుక్కోవాలి. ఈచ్ పర్సన్‌కి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ టికెట్స్ చూపిస్తేనే మనకి బోట్‌లో అయితే ఎంట్రీ ఉంటుంది. మేము బోట్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు బోట్ వెళ్ళిపోయింది. కాసేపు వెయిట్ చేయండి, ఒక 5 మినిట్స్‌లో మళ్ళీ రిటర్న్ వస్తుందని చెప్పారు. సో, ఇక్కడ బెంచెస్ ఉంటే అందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు. నేనైతే మా అమ్మతో తిట్లు కూడా తిన్నాను. ఎందుకంటే టికెట్స్ నా దగ్గరే ఉండిపోయాయి. నేను వీడియోస్ కాల్‌లో పడి వీడియోస్ తీసుకుంటూ ఉండిపోయాను. అందుకే బోట్ మిస్ అయిపోయాం. సో, కాసేపటికి బోట్ అయితే వచ్చేసింది. ఇంకా అందరూ బోట్ వైపు వచ్చేసి బోట్ ఎక్కారు. ఒకవేళ మీరు బోట్ ఎక్కిన తర్వాత మీకు కూర్చోడానికి ప్లేస్ లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా దించేస్తారు. ఎందుకంటే నుంచోడానికి ఎలా ఉండదు, అందరు కూర్చొనే ఉండాలి. అండ్ లైఫ్ జాకెట్స్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. మేమైతే సన్సెట్ టైంకి వెళ్ళాం కాబట్టి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. సన్షేడ్ వాటర్ మీద పడుతూ వాటర్ స్ప్రింకిల్ అవుతుంటే చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా అందరూ లైఫ్ జాకెట్స్లో వీడియోస్ తీసుకున్నాము ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బోట్ జర్నీ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఎందుకంటే చుట్టూ సరౌండింగ్స్లో ఎవ్వరు లేరు, నాయిసెస్ లేకుండా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. నాకు తెలిసి ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు ఈ వ్యూని. అంత ప్లెజెంట్గా అనిపించింది మాకు. సో, ఒక 5 మినిట్స్ జర్నీ తర్వాత మనం ఐలాండ్ అయితే రీచ్ అయిపోతాము. ఇంకా ఐలాండ్ డీటెయిల్స్ నేను పార్ట్ 2 వీడియోలో షేర్ చేస్తాను. సో, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.